ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అంటే తెలియని వారు లేరు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఆయన పరిచయమే. ఆయన ఎప్పుడూ లేనిది ఈసారి ఏకంగా ఏపీ సర్కారులో కేబినెట్ ర్యాంక్ పదవి తీసుకున్నారు. అదే విద్యార్థుల నైతికత విలువల సలహాదారు పదవి. ఇక తాను ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తున్నానని చెప్పారు చాగంటి. అందరూ ఆయన నిర్ణయంపై ఆశ్చర్యపోయారు. ఎందుకంటే గతంలోనే పదవులు ఇస్తామన్నా కూడా చాగంటి వద్దన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గతంలోనే ఇలాంటి పదవి తీసుకోవాలని కోరారు. కానీ ఆయన సస్యమేరా అన్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ కూడా తమ ప్రభుత్వంలో సలహాదారుడిగా చేయాలని కోరినా కూడా తిరస్కరించారు. కానీ హఠాత్తుగా ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో సలహాదారుడిగా చేరడం అంటే మాత్రం ఆశ్చర్యపోయే విషయమే. కాకపోతే ఆయన 2018 వరకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇక చాగంటి సతీమణి సైతం ప్రభుత్వ ఉద్యోగే. వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నారామె. ఇక ఉద్యోగంలో కూడా ఆయన నిబద్ధత విలువలు కనిపిస్తాయి. సెలవులు పెట్టకుండా ఉద్యోగం చేశారు ఆయన. ప్రజలకు మాటలు చెప్పడమే కాదు, వాటిని చెప్పడం కంటే ముందే ఆచరించారు. ఇక ఆయన పాండిత్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన విజ్ఞానం పారే నది లాంటిది. ఆయన పాండిత్యాన్ని కొలిచేవారే తెలుగునాట లేరు. కోట్లాది మంది అభిమానులు చాగంటికి ఉన్నారు. ఇంకా చెప్పాలంటే దేవుడికి భక్తుడికి అనుసంధానకర్తగా గత 2 దశాబ్దాలుగా తెలుగునాట గొప్ప పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయనకు ఇంతటి పాండిత్యం రావడానికి కారణం మొదటిది తండ్రి చాగంటి సుందర శివరావు. ఈయన తండ్రి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. ఇక తల్లి సుశీలమ్మ ప్రభావం కూడా ఆయన మీద ఉంది. 1959 జూలై 14న కాకినాడలో పుట్టారు. అయితే ఆయన జీవితం కాస్త కష్టాలతోనే మొదలైందని చెప్పొచ్చు. 6 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయారు. దీంతో 2 అక్కలు, 1 చెల్లె, తమ్ముడి బాధ్యతలను తీసుకున్నారు ఆయన. మొత్తం కుటుంబానికి తానే పెద్ద దిక్కుగా నిలబడి వారి జీవితాలను దారిలో పెట్టాల్సిన బాధ్యత మీద పడింది. కుటుంబం కోసం తన జీవితాన్ని కూడా త్యాగం చేశారు ఆయన. అందరి పెళ్లిళ్లు చేశారు. అయితే కుటుంబం బాధ్యతలు ఉన్నా కూడా ఆయన పాండిత్యం మాత్రం వదలలేదు. అది కూడా 28వ ఏట తమ గురువు గారు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ పరిచయంతో ఆయన జీవితం మారిపోయింది. ఆయన తమ ఇంటి దగ్గరే అద్దెకుండేవారు. ఇక మంచినీటి కోసం అప్పుడప్పుడు తమ ఇంటికి వచ్చేవారు. ఇక వృద్ధాప్యంలో ఉన్న చాగంటి తల్లి ఆ టీచర్ మంచినీళ్ల కోసం వచ్చినప్పుడు గురువుగారు నా కోసం భగవత్పద్యం ఒకటి పాడరా అని పాడించుకునేవారు. అలా ప్రతిరోజు మంచినీటి కోసం వచ్చిన గురువు ప్రసాద్ గారి వలన భాగవతం, మహాభారతం, రామాయణం, శివపురాణంల మీద ఎంతో శ్రద్ధ పెరిగింది. పుస్తకాన్ని చదివే పద్ధతిని నేర్పించారు గురువు గారైనటువంటి ప్రసాద్ గారు. ఇక అప్పటికే చాగంటి పీజీ చేశారు. గోల్డ్ మెడల్ కూడా సాధించారు. కానీ ధారణ శక్తి గురువు వలనే వచ్చింది. ఆ తర్వాత ఆయన నుంచే పూజా విధానం, దేవుడి మీద భక్తి విపరీతంగా పెరిగాయి. గురువు తన జీవితాన్ని ప్రభావితం చేయడంతో ప్రతిరోజు పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు. అలా ఆయనకు ఎంతో పాండిత్యం అబ్బింది. మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణం చెప్పారు. 42 రోజుల భాగవతం, 30 రోజులు శివపురాణం, 40 రోజులు శ్రీలలిత సహస్రనామ స్తోత్రం అనర్గళంగా ప్రవచించి గొప్ప పేరు తెచ్చుకున్నారు ఆయన. అలా ఆయన పేరు మారుమోగిపోయింది. ఇక ఉద్యోగం చేస్తూనే కాకినాడలో ప్రతిరోజు సాయంత్రం ఆలయంలో ప్రవచనాలు చెప్పడం అలవాటైపోయింది. నాడు తన గురువు చెప్పిన మాటలే కాదు, పూజా విధానాలు కూడా విపరీతంగా ప్రభావం చూపించాయి. అయ్యప్ప దేవాలయంలో ప్రతిరోజు సాయంత్రం కూర్చొని భక్తులకు భాగవత ప్రవచనాలు చెబుతున్న సమయంలో చాలా మంది వాటిని రికార్డ్ చేసుకుని ప్రతిరోజు ఉదయాన్నే కేబుల్ టీవీల్లో వేసేవారు. అలా చాగంటి ప్రవచనం జనాల్లోకి వెళ్ళడం మొదలైంది. ఆ తర్వాత ప్రధాన టీవీ ఛానల్లో ప్రసారం అయ్యాయి. దీంతో ఆయన పేరు కోట్లాది మందికి తెలిసిపోయింది. ఆయన పాండిత్యం, జ్ఞానం కూడా తెలిసింది. అయితే ఆయన 2 దశాబ్దాలకు పైగా ఈ ప్రవచనాలు చెబుతున్నా కూడా ఏనాడు కూడా ₹1 తీసుకోలేదు. ఉచితంగానే చెప్పారు ఆయన. ఎందుకు మీ గొప్ప పనికి డబ్బులు ఇస్తామన్నా మీరు తీసుకోలేదంటే మంచి మాట చెబుతారు చాగంటి. నాకు డబ్బులు అవసరం లేదు, అందుకే తీసుకోలేదంటారు. నిజంగా ఆయన మాటను రాజకీయ నాయకులు ఆచరిస్తే ఎంత మంచి సమాజం అవుతుందో చూడొచ్చు. నేను ఉద్యోగిని, నా భార్య సైతం ఉద్యోగం చేస్తోంది, 4 చేతులా సంపాదిస్తున్నాం, అనారోగ్య సమస్యలు ఏవీ రాలేదు. ఇక ఇప్పుడు పిల్లలకు పెళ్లిళ్ళు అయ్యాయి, 2 బీటెక్ చదివి హాయిగా ఉన్నారు. నాకు ఇంతకంటే ఏం కావాలి, నాకు డబ్బెందుకు అన్నారు చాగంటి. డబ్బు కావాలి, నాకు సంపాదన ఖర్చులకు సరిపోవడం లేదనుకుంటే తీసుకునేవాడినేమో, కానీ నాకు డబ్బు అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే నేను ప్రవచనాలు చెప్పేందుకు నా సొంత ఖర్చుల మీద వెళ్ళాను, నా డబ్బు ఖర్చు పెట్టుకున్నాను. ఎందుకంటే నా డబ్బులు ఖర్చు అయిపోయినా నా భార్య సంపాదన కుటుంబానికి సరిపోతుంది కదా అని మంచి మాట చెప్పారు చాగంటి. అందుకే ఆయన జీవితంలో నలుగురికి 4 మంచి మాటలు చెప్పడమే గొప్ప పనిగా భావించారు.
సమాజంలో వచ్చే గౌరవం కంటే డబ్బుదేముందని చాలా తేలిగ్గా మాట్లాడతారు చాగంటి. అలా ఏమాత్రం రూపాయి ఆశించకుండా చాగంటి కోటేశ్వరరావు గొప్ప ప్రవచనకర్తగా తెలుగునాట పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయన డబ్బుకే కాదు పదవులకు కూడా ఏనాడు ఆశపడలేదు. గతంలోనే టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ మండలి సలహాదారుడిగా ఉండాలని కోరినా కూడా ఆయన తిరస్కరించారు. ధర్మకర్తల మండలిలో ఎంతో మంది మేధావులున్నారు. వారికి అనుమానం వచ్చినా కూడా సరిదిద్దుకోగలరు. నా వల్ల మీకు అవసరం ఉండదని తిరస్కరించారు చాగంటి. అంతేకాదు ఒకవేళ నిజంగా తన అవసరం ఉంటే ఒక్క పిలుపు చాలు, ఏడుకొండల స్వామి వారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాను. అందుకోసం నాకు పదవే అక్కర్లేదు, నా సేవలు అవసరం అనుకుంటే పిలవండి, అంతేకాని పదవులు అక్కర్లేదన్నారు చాగంటి. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు కేబినెట్ హోదాతో సలహాదారుడిగా చేరడం అనేది సంచలనం. ఆయన జ్ఞానానికి విజ్ఞానానికి ఎవ్వరూ అడ్డు చెప్పరు. గతంలో వద్దనుకున్న పదవి ఇప్పుడెందుకు తీసుకున్నారని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన ఏ దేవుడికో లేదంటే మతానికో సలహాదారుడిగా పదవి తీసుకోలేదు. స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ సలహాదారుడిగా పదవి తీసుకున్నారు. అయితే ఈ పదవిని కూడా ఆయన తీసుకోవడానికి కారణం గురుస్థానంలో ఉండడం కారణంగానే అని చెబుతున్నారు సన్నిహితులు. ఎందుకంటే నేటి యువతే దేశ భవిష్యత్తు, వారు సన్మార్గంలో ఉండాలని మతాలతో సంబంధం లేకుండా ఉంది కాబట్టే తీసుకున్నారట చాగంటి. ఇటు చాగంటి కూడా దేశానికి సమాజానికి యువకుడిగా ఉన్నప్పుడే ఉపయోగపడతారు కాబట్టి వారికి నా వలన మంచి జరుగుతుందనుకుంటే నాకు ఇంకేం కావాలంటున్నారు. పిల్లలకు క్రమశిక్షణ, నైపుణ్యం, అభిరుచి అన్ని తల్లిదండ్రుల నుంచే వస్తాయి. ఆ తర్వాత గురువు పాత్ర మొదలవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చెప్పినా వారిలోని నైపుణ్యాన్ని బయటకు తీసి వారి మనస్సును, నడతను మార్చే శక్తి గురువుకే ఉందని చెబుతారు చాగంటి. 4 మంచి మాటలు చెప్పాలనే ఈ పదవికి ఒప్పుకున్నాను. నాకు ఇచ్చిన బాధ్యతను సంతోషంగా స్వాగతిస్తున్నాను. నా వయసు 65 ఏళ్లు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేయగలం. మహా అయితే మరో 5-6 ఏళ్లు చేస్తానేమో. ప్రభుత్వ పరంగా పిల్లలను కూర్చోబెడితే 4 మంచి మాటలు చెబుతాను. పిల్లలకు మేలు జరిగితే నాకు అంతకు మించిన సంతోషం ఉండదు. దీన్ని గొప్ప కర్తవ్యంగా భావిస్తానని చెప్పారు చాగంటి. అయితే ఇక్కడే మరో చర్చ కూడా మొదలైంది. అదే చాగంటి వర్సెస్ గరికపాటి అనే చర్చ. ఇది ఏపీ సర్కార్లో జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గరికపాటిని ఈ పదవికి తీసుకోవాలనుకున్నారట. కానీ పవన్ కళ్యాణ్ కారణంగా చాగంటి వైపు మొగ్గు చూపారనేది బయట సోషల్ మీడియాలో జరుగుతున్న హాట్ డిస్కషన్. ఎందుకంటే గతంలో చిరంజీవి మీద గరికపాటి విసుర్లు పెను వివాదాన్ని సృష్టించాయి. ఆ తర్వాత నాగబాబు ఏకంగా గరికపాటి మీద నానా సెటైర్లు వేశారు. అయినా కూడా మేధావి, విఘ్నుడు కాబట్టి ఆ మాటలను ఆయన పట్టించుకోలేదు. అయితే ప్రవచనాల విషయంలో గరికపాటి, చాగంటి ఇద్దరు సమానమే. కానీ ఇద్దరు స్టైల్ వేరు. దేవుడి భక్తి మార్గంలోనే తన ప్రవచనాలను చెప్పుకుంటూ వెళ్తారు చాగంటి. కానీ సమాజం యాంగిల్లో మనిషి ఆలోచన తీరుకు ముడివేసి చెప్పగల ధైర్యం గరికపాటింది. అది వివాదంగా మారినా సరే గరికపాటి తగ్గేదేలే అంటారు. ఇక మూఢనమ్మకాలను వదిలేయాలని చెప్పడంలో గరికపాటి ముందుంటారు. ఎంత అంటే పండుగ రోజే కష్టపడి తొక్కుకుంటూ గుడిలోకి వెళ్ళి ఇబ్బందులు పడద్దు, స్వామివారు అక్కడే ఉంటారు, మామూలు రోజుల్లో కూడా నిష్ఠగా పూజ చేస్తే చాలని చెప్పగల దమ్మున్న ప్రవచనకర్త గరికపాటి. పెళ్లిళ్ల నుంచి వాస్తు మూఢనమ్మకాల వరకు గరికపాటి పాండిత్యాన్ని జోడించి చెప్పగలరు. అంతేకాదు అత్తాకోడళ్ల పోట్లాట నుంచి మొగుడు పెళ్లాల విషయాన్ని కూడా గుచ్చి చెబుతారు. ఇక ప్రేమ పెళ్లిళ్ళు, ఆడపిల్లల బట్టలు, ఆడపిల్లల జొట్ల వరకు కూడా గరికపాటి చురకలు చాలా బాగుంటాయి. అంతేకాదు మూఢనమ్మకాలను వదిలేయాలి, కష్టపడి పని చేయాలి, ఒకరి జీవితంలో వేలు పెట్టకూడదు, కోడలి విషయంలో అత్త వేలు పెట్టద్దు, పెళ్ళైనా కొడుకు ఇంకా చంటి పిల్లాడే అన్నట్లుగా అత్తలు కోడలను తిట్టి కొడుకును వెనకేసుకు రావద్దని చెబుతారు గరికపాటి. ఇక ఆయన ఎంత గొప్ప అవధాని అనేది ప్రపంచానికి తెలిసిందే. చాగంటి, గరికపాటి ఇద్దరు మహాపండితులే. అయితే గతంలో పుష్కరాల విషయంలో చాగంటి మాటలను విమర్శించారు గరికపాటి. దీంతో గరికపాటికి చాగంటికి పడడం లేదనే మాటలు వినిపించాయి. కానీ గరికపాటి మాత్రం నేను వ్యక్తి మాటలను విమర్శించాను, వ్యక్తిని కాదు, నాకు చాగంటి అంటే గౌరవం ఉందని క్లారిటీ ఇచ్చారు. అయితే నాకంటే మహాపండితుడు తెలుగునాట లేడని టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు గరికపాటి. పోటీకైనా సిద్ధం, నేను ఒకరిని చూసి ఎందుకు ఈర్షపడతాను, నాకంటే ఎవరైనా పైన ఉంటే నేను ఈర్షపడతాను, ఎవరూ లేరని బల్లగుద్ది మరీ చెప్పగల దీశాలని అన్నారు ఆయన. అదే చాగంటి మాత్రం సున్నిత మనస్కులు, వాటి జోలికి వెళ్లరు, తన పని తాను మాత్రమే చేసుకుంటారు. అయినా ఈసారి మాత్రం చాగంటి ఏపీ కేబినెట్ హోదాలో ఉన్న పదవిని తీసుకోవడమే కాదు, ఆయన పదవిని స్వాగతించారు. ఒకటి మాత్రం నిజం, గరికపాటికి చాగంటికి పోలిక పెట్టడం సరికాదు. ఇద్దరూ మహాపండితులే, కానీ వాళ్ళు ప్రవచనం చెప్పే శైలి వేరు. భక్తి మార్గంలోనే వెళ్లే చాగంటికి భక్తితో పాటు సమాజంలోని మూఢనమ్మకాలను బద్దలు కొడుతూ ముందుకు సాగే గరికపాటికి పోలిక ఉండదనేది వాస్తవం.
ఇక గరికపాటి మాత్రం తన ముందు క్రమశిక్షణగా ఉండాలంటారు. చాగంటి గారు మాత్రం అవేమీ పట్టించుకోరు, నిర్మలంగా ఉంటారు. తాను ప్రవచనాలకు వెళితే హాయిగా రైల్లో ఓ సీట్లో కూర్చొని లేదంటే స్లీపర్ కోచ్లో పడుకొని వెళ్ళిపోతారు. ఎక్కడైనా కూర్చుంటారు, మరెక్కడైనా ఉండగలరు. గరికపాటి మాత్రం కాస్త భిన్నంగా ఉంటారంతే. అన్నీ సిస్టమేటిక్గా ఉండాల్సిందేననే తత్వం ఉంటుంది. ఏదేమైనా ఇద్దరూ సమానమే, అపారమైన జ్ఞానం కలిగిన వారు. తెలుగు జాతికి వారిద్దరూ గొప్ప ప్రవచనకర్తలు. మరి వీరిద్దరిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.